భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నియోజకవర్గంలోని జగన్నాథపురం పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో వివాదం తలెత్తింది. ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పొంగులేటి వర్గీయులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గీయులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే ఆలయం లోపల పాలకవర్గ సభ్యులతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత గంధం నరసింహారావును అరెస్ట్ చేశారు. మరోవైపు పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి వద్ద బయట బట్టి వర్గీయులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నియోజకవర్గంలోని జగన్నాథపురం పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో వివాదం తలెత్తింది. ప్రమాణ స్వీకారానికి వచ్చిన పొంగులేటి వర్గీయులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గీయులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం పరిధిలోని జగన్నాథపురం దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం గత రసభాసగా మారదని చెప్పవచ్చు. పాలకవర్గం దాదాపు సుమారు 15 రోజుల క్రితం బట్టి డిప్యూటీ సీఎం బట్టి వర్గానికి సంబంధించిన పాలకవర్గానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయడానికి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఒకసారిగా మేల్కొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుసరులు కాస్త దేవాదాయ కమిషనర్ కు కంప్లైంట్ చేయడంతో ఒకసారిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వర్గీయులకు ఈ రోజు ప్రమాణం చేయడానికి సభ్యులకు మాత్రం అవకాశం కల్పించారు. ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సభ్యులు దేవస్థానం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈవో రజనీ కుమారి అక్కడికి చేరుకోవడంతో ఒకసారిగా బట్టి వర్గీయులు అక్కడ చేరుకొని ప్రమాణ స్వీకారం తక్షణమే నిలిపివేయాలంటూ మాత్రానికి వాగ్వాదం దిగడం కారణంతో ఒకసారిగా పాల్వంచకు సంబంధించిన డిఎస్పీ సతీష్ నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసులు పెద్దమంత్రి టెంపుల్ వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేసి బందోబస్తు దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనని చెప్పచ్చు. బట్టి సంబంధించిన వర్గీయులు కాస్త ప్రస్తుతం పొంగులేటికి సంబంధించిన వర్గీయులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలి, లేకపోతే మాత్రం తమ ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వెనకాడబోమంటూ మాత్రానికి పొంగులేటి బట్టి వర్గం సంబంధించిన నేతలు కూడా కొంచెం అడావుడి చేసిన నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఉదయమే జగన్నాథపురానికి సంబంధించిన గంధం నరసింహరావు అనే వ్యక్తిని కూడా ఉదయం అదుపులో తీసుకొని మొలకలపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఆ తర్వాత కూడా జగన్నాథపురం గ్రామంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఒక పక్క ప్రమాణ స్వీకారాన్ని లోపల గడీలు వేసి అమ్మవారి టెంపుల్లో ఈవో రజనీ కుమారి నేతృత్వంలో పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒకసారిగా కోపోద్రిక్తులైన బట్టి వర్గీయులు మాత్రానికి ఒకసారి వాళ్ళ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ వాళ్ళ మీద పోసుకొని ఒకసారి నిప్పండించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఒకసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా చెల్లాసదురు చేయడం కాకుండా అక్కడ ముగ్గురు మహిళలు కూడా పోలీసులు దుర్భాషలాడుతూ తాము ఎప్పటి నుంచో పాలకవర్గం సొంత గ్రామానికి సంబంధించిన వాళ్ళకి జగన్నాథపురం గ్రామానికి సంబంధించిన పాలకవర్గ సభ్యులను నియమించాలంటూ మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మాత్రం దోచుకొచ్చారు. తమకు అన్యాయం చేస్తున్నారంటే మాత్రానికి బట్టి వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో పాటుగా వాళ్ళ వెంట కొంత బట్టి వర్గీయులు ఎవరైతే ఒక ముగ్గురు వ్యక్తులతో పాటు ముగ్గురు మహిళలు కూడా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ వారిపై పోసుకోవడంతో కొంత ప్రాంతం మొత్తం రణరంగంగా మారిందని చెప్పవచ్చు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులు తీసుకొని పాల్వంచ పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం మరో పక్క వాళ్ళు బయట పాల్వంచ పెద్దమ్మ తల్లి టెంపుల్ బయట యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే లోపల మాత్రానికి ఈవో రజనీ కుమార్ మాత్రం ఒక పక్క వాళ్ళందరితోనే పాలకవర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుల చేత మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తే మాత్రం కొంత గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ. పదవి విధులను శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టము 30/1927 మరియు 33/2007 కింద జారీ చేయు